హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మష్రూమ్ పెప్పర్ రైస్ ఇస్తున్నాను. మష్రూమ్ పెప్పర్కి అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకోవాలా. బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడైతే సోయా సాస్ ఇస్తాను. సోయా సాస్ ఇస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఇంకైతే మష్రూమ్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలా. బాగా ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. అదే ఉడికే పని లేదు, ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడికిపోతుంది. అయితే అయిపోయింది, అయితే రెడీ అయిపోయి కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేస్తే అయిపోయా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్.